ఈరోజు వ్లాగ్ ఏంటంటే గణేష్ చతుర్థి, అదే వినాయక చవితి మా ఇంట్లో ఎలా చేసుకున్నాము. సింపుల్గా ఎవ్రీ ఇయర్ లాగే చేసుకున్నాము. మా ఇంటి పండుగను మీతో షేర్ చేసుకుందామని తీసిన కొన్ని క్లిప్సే ఈ వీడియో. మా ఊళ్ళో అయితే ట్యూస్డే నైట్ నుండి అసలు ఆగకుండా అలసిపోకుండా వర్షం పడుతూనే ఉంది. వర్షం పడుతున్నా నేను అలాగే మార్నింగ్ లేచాక మట్టి వినాయకుడిని చేశాను. మా ఇంట్లో పండుగ పనులు ముందు రోజే స్టార్ట్ అయిపోయాయి. పూజ కోసం పువ్వులు ముందు రోజే కోసి మా అమ్మ పూల దండకుచ్చింది. నేను వినాయకుడిని చేశాక మా ఇంట్లో ఉన్న దేవుడి ఫొటోస్ అన్నిటినీ క్లీన్ చేసి తుడిచి బొట్లు పెట్టాను. నార్మల్గా ఎవరి ఫెస్టివల్కి ముందు రోజు ఇలా క్లీన్ చేసుకుని బొట్లు పెట్టుకుంటాం. నెక్స్ట్ ఈజీగా పని చేసుకుని ఎర్లీ మార్నింగ్ పూజ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని. బట్ ఈసారి వినాయక చవితి ముందు రోజు మంగళవారం వచ్చింది. మా అమ్మకి మంగళవారాలు శుక్రవారాలు అని పట్టింపులు ఉంటాయి. సో అందుకే ఈసారి ఫెస్టివల్ రోజే క్లీన్ చేశాను. మా ఇంట్లో ఎవ్రీ ఇయర్ పూజ గదిలో దేవుడి గుడికి ముందు కిందనే వినాయకుడిని పెట్టి పూజిస్తాం. అలాగే ఈసారి కూడా పెట్టాను. 3 దోశలు వడ్లు పోసి ఆ వడ్లపైన వినాయకుడిని ప్రతిష్ఠించాను. నెక్స్ట్ కలశానికి 3 పిడికెళ్ళ బియ్యం పోసి కలశం చెంబు చుట్టూ పసుపు రాసి కుంకుమతో 5 బొట్లు పెట్టి ఆ కలశ చెంబును బియ్యంపై ప్రతిష్ఠించాలి. కలశంలో 1 రూపాయి కాయిన్, కొంచెం పసుపు అండ్ కుంకుమ, కొన్ని పువ్వులు వేసి కొబ్బరికాయ చుట్టూ కూడా మంచిగా పసుపు రాసి కొబ్బరికాయకి కూడా కుంకుమతో 5 బొట్లు పెట్టుకుని ఆ కలశంలో పెట్టుకోవాలి. బ్లౌజ్ పీస్ని మంచిగా మడత పెట్టుకుని కొబ్బరికాయ మీద పెట్టుకుంటే కలశం రెడీ. నెక్స్ట్ పాలవెల్లికి మా ఇంట్లో ఉన్న కొన్ని ఫ్రూట్స్తో డెకరేట్ చేశాను. వినాయక పూజలో పాలవెల్లి ఎందుకు కడతామంటే గణపతి పూజలో సృష్టి, స్థితి, లయం ఈ 3 ఉంటాయి. మట్టి ప్రతిమ భూమి, సృష్టికి సంకేతం. మనం 21 పత్రాలతో పూజ చేస్తాం కదా అవి. పాలవెల్లి ఆకాశానికి, లయకి సూచిక. ఈ అనంతమైన బ్రహ్మాండంలో భూమి అతి చిన్నది. గణపతి అంటే గణాలకు అధిపతి. గణపతిని పూజించడం అంటే ముక్కోటి దేవతలను పూజించడం. ఆ ముక్కోటి దేవతల సూచిగా ఆ పాలవెల్లిని కడతాం. మనం ఏ పూజ చేసుకున్నా, ఏ శుభకార్యమైనా ఫస్ట్ పసుపుతో వినాయకుడిని చేసుకుని వినాయకుడిని పూజించాకే మొదలు పెడతాం. పసుపు వినాయకుడికి కుంకుమ బొట్టు పైన పెడతారు. బెల్లం అంటే వినాయకుడికి చాలా ఇష్టం, అందుకే బెల్లం పెట్టాను. మనం మిగిలిన రోజుల్లో పూజ చేసేటప్పుడు కొబ్బరికాయ కొట్టి నైవేద్యంగా పెట్టుకుంటాం. కానీ వినాయక చతుర్థి రోజు మాత్రం వినాయకుడికి దోసపండు నైవేద్యంగా పెట్టి ఆ దోసపండుని ఇంట్లో అందరూ ప్రసాదంగా స్వీకరించాలి. మనం ఉండ్రాళ్ళు, కుడుములు లాంటివి నైవేద్యంగా పెట్టిన దోసపండు పెట్టాలి. ఇది విఘ్నేశ్వర వ్రతకల్పంలో ప్రధానమైనది. ఇలా మా ఇంట్లో వినాయకుడిని నాకు వచ్చిన విధంగా అలంకరించుకున్నాను. నేను ఇలా పూజ గదిలో పూజకు కావాల్సినవన్నీ రెడీ చేస్తుండగా అమ్మ వంటగదిలో పూజకు కావాల్సిన నైవేద్యాలన్నీ ప్రిపేర్ చేస్తుంది. ఎవ్రీ టైం ఇలాగే మా ఇంట్లో ఏమైనా పూజలు, వ్రతాలు ఉంటే ఇలా మేము దేవుడి దగ్గర పనులు చేస్తుంటే మా అమ్మ అలా వంటగదిలో
దేవుడికి కావాల్సినవన్నీ నైవేద్యాలు చేస్తూ ఉంటుంది. అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా అందరం కలిసి పూజ చేసుకుంటాం. పూజ అయిపోయాక మా నాన్న కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టారు. తర్వాత వినాయకుడి స్టోరీ స్టార్ట్ చేసుకున్నాం. వినాయక వ్రతకథ చెప్పుకునే ముందు కొన్ని అక్షంతలు చేతిలో ఉంచుకోవాలి. కథ పూర్తయిన తర్వాత వాటిని శిరస్సుపై వేసుకోవాలి. పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు జ్ఞాతుల వలన సిరి సంపదలన్నీ పోగొట్టుకున్నాడు. భార్యతోనూ తమ్ములతోనూ వనవాసం చేస్తూ ఒకనాడు నైమికారణ్యానికి చేరుకున్నాడు. అక్కడ సౌనకాది ఋషులకు అనేక పురాణ రహస్యాలను బోధిస్తూ సూత మహామును దర్శించి నమస్కరించి, ఋషివర్య, మేము రాజ్యాధికారాన్ని సమస్త వస్తువాహనాలు పోగొట్టుకున్నాం. ఈ కష్టాలన్నీ తీరి పూర్వవైభవాన్ని పొందేలా ఏదైనా సులభమైన వ్రతాన్ని చెప్పండి అని ప్రార్థించాడు. అప్పుడు సూతుడు ధర్మరాజుకు వినాయక వ్రత కథ చేస్తే కష్టాలు తొలగిపోయి సమస్త సౌఖ్యాలు కలుగుతాయంటూ ఇలా స్టోరీ చదవడం అయిపోయిన తర్వాత మా అమ్మ దేవునికి హారతి ఇచ్చింది. ఇలా ఈ వినాయక చవితి జరుపుకున్నాం.